पूरे पीछे रह गए। और तब पेपर अरे बाद में रह गए फोटो साहब रह गए। अरे साहब हल्दी लाजी दे रहे भाई, दूसरों की सरकार नहीं। खैर जय कांग्रेस, जय कांग्रेस। రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం। మిత్రులారా, ఒక 10 నిమిషాలు మీరు ఓపిక ఉంటే మనం చాలా విషయాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది। మా అక్కలు చాలా మంది ఎండకు వచ్చిండ్రు, మా సోదరులు మా అక్కలకు దారి ఇవ్వాలి, వాళ్ళందరినీ కూడా ప్రశాంతంగా నిలబడేటట్టు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి। ఎందుకంటే మీకంటే 3 అంతలు ఎక్కువ వచ్చారు మా అక్కలు దానంను ఆశీర్వదించడానికి। మిత్రులారా, ఇవాళ దానం నాగేందర్ గారిని, శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే వేలాది మంది ఇలా మాంకాళం ఆశీర్వాదం తీసుకొని దానం నాగేందర్ గారిని గెలిపించడానికి ఎర్రటెండలో మంచు కొండలో ఇంత అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా। दानम भाई मान लिए, क्योंकि मैं इतना नहीं सोचा था इस जलसा इतना तरक्की से होता बोल के मैं नहीं सोचा था। मैं मान लिए दानम नागेंद्र को। ये हैदराबाद शहर का, सिकंदराबाद का शहंशाह है, वो दिखाए। हम मान लिए, हम दिल्ली को भी बोल देंगे। మిత్రులారా, ఈ రోజు ఒక్కటే మళ్ళీ 2004 నాడు ఏ రకంగా అయితే ఈ సికింద్రాబాద్ గడ్డ మీద ఆనాడు దత్తాత్రేయ గారు మంత్రిగా ఉన్న, ఆ రోజు యువకుడిగా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ దత్తాత్రేయ గారిని ఓడించి ఈ సికింద్రాబాద్ గడ్డ మీద 3 రంగుల జెండాను ఎగిరేసి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని సోనియమ్మ నాయకత్వంలో తీసుకొచ్చారు। మళ్ళీ 20 ఏళ్ల తర్వాత 2024లో అదే సోనియమ్మ నాయకత్వంలో ఆనాటి రోజులను పునరావృతం చేయడానికి ఈ సికింద్రాబాద్ గడ్డ మీద దానం నాగేందర్ 3 రంగుల జెండా ఎగిరేసి మళ్ళీ కేంద్రంలో ప్రభుత్వం రాబోతుంది। ఇది ఒక గొప్ప సంకేతం। ఇవాళ మీ అందరి హాజరు చూస్తే మిత్రులారా, ఆనాటి పి శివశంకర్ నుంచి మొదలు పెడితే పెద్దలు అంజయ్య వరకు, మర్రి చెన్నారెడ్డి వరకు ఈ ప్రాంతం నుంచి నాయకత్వం వహించి ఈ సికింద్రాబాద్ ప్రాంతం, ఈ నగరం, ఈ జంట నగరాలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి జాతీయ రాజకీయాలలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు। అంజన్ కుమార్ యాదవ్ గారు 2004-2009 గెలిచిన అనుకోని పరిస్థితుల వల్ల ఆనాడు వారు మంత్రి కాలేకపోయినరు। 2009లో వారి మంత్రి అయ్యే కొద్ది రోజుల ముందే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల మిత్రుడు అంజన్ కుమార్ యాదవ్ గారికి అన్యాయం జరిగింది। ఎప్పుడైనా సికింద్రాబాద్ నుంచి ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన చరిత్ర
ఈ సికింద్రాబాద్కు ఉన్నది. అందుకే ఆ నమ్మకంతో ఆ విశ్వాసంతో మా కాలమ్మ ఆశీర్వాదంతో ఖచ్చితంగా సికింద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కేంద్రంలో మన ప్రభుత్వం రాబోతుంది. దానం నాగేందర్ కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన భూమిక పోషించబోతున్నాడు. నాది బాధ్యత, సికింద్రాబాద్ నుంచి గెలిపించే బాధ్యత మీది. ఢిల్లీలో పెద్ద బాధ్యత ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఆనాడు దత్తాత్రేయ గారు గెలిచిన మంత్రి అయినరు, ఈనాడు కిషన్ రెడ్డి గారు గెలిచిన మంత్రి అయినరు. నేను అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడు మంత్రి అయితే ఈ హైదరాబాద్ నగరానికి, ఈ సికింద్రాబాద్ నగరానికి తెచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా. 2021లో వరదలు వస్తే ఈ ప్రాంతం అంతా మూసి లోతట్టు ప్రాంతం మునిగిపోతే ఏ కుటుంబాలు కూడా లక్షలాది కుటుంబాలు నిరాశ్రయులు అయిపోయి ఇల్లు మునిగిపోతే కిషన్ రెడ్డి గారు చిల్లి గవ్వ కూడా తీసుకురాలి. ఆనాడు హోంశాఖ మంత్రిగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆయన చేతిలో ఉన్న సికింద్రాబాద్ కు చిల్లి గవ్వ దేలే. ఈ 5 ఏళ్లు మంత్రిగా ఈ నగరానికి అనుమతులు దేలే, ఈ నగరానికి పెట్టుబడులు దేలే. ఈ నగరానికి వస్తున్న పెట్టుబడులను నరేంద్ర మోడీ బెదిరించి గుజరాత్ కు తీసుకెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నం కూడా కిషన్ రెడ్డి చేయలే. అందుకే మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఈ జంట నగరాలలో మెట్రో రైలు ఉందంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా మెట్రో రైలు ఇస్తే ఇవాళ ఈ నగరంలో మెట్రో రైలు ఉన్నది. ఇవాళ మా ఆడబిడ్డలు ఉన్నారు. ఒకప్పుడు ఈ నగరంలో తాగడానికి నీళ్లు లేకపోతే పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు, దానం నాగేందర్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు సెక్రటేరియట్ ముందర ఎప్పుడు కాలిగుండలు ప్రదర్శన చేసి కొట్లాడి కృష్ణానది జలాలను హైదరాబాద్ కి తేవడమే కాదు, గోదావరి జలాలను కూడా హైదరాబాద్ నగరానికి నీళ్లు తీసుకొచ్చి ఈ దాహార్తిని తీర్చింది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాదు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఫార్మా కంపెనీలు కావచ్చు, ఓల్డ్ సిటీలో కర్ఫ్యూను తరిమి ప్రశాంతత తీసుకొచ్చి హిందూ ముస్లింలు బాయ్ బాయ్ అని చెప్పి పీర్ల పండుగల మనం గణేష్ పండుగల వాళ్ళు పాల్గొనేటట్టు మత సామరస్యాన్ని పెంచి పోషించింది, మత సామరస్యాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ. అందుకే మా మైనారిటీ సోదరుల ఆశీర్వాదంతో ఆనాడు ఆసిఫ్ నగర్ లో గెలిచిన మా దానం నాగేందర్ ఇవాళ వరకు గెలుస్తున్నాడంటే క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, హిందువులు, సిక్కులు వాళ్ళ కుటుంబ సభ్యుడిగా దానం నాగేందర్ ను చూసిండ్రు కాబట్టి ఆటుపోట్లను ఎదుర్కొని గెలిచి నిలబడ్డాడు దానం నాగేందర్. పేద ప్రజలకు బస్తీలలో అండగా నిలబడి ఇవాళ నేను మొత్తం చూసిన ఎవరన్నా బెంచ్ కార్లలో వచ్చిన వాళ్ళు ఉన్నారేమో అని. బెంచ్ కార్లు ఉన్న మా మార్వాడి సోదరులు గుజరాతీలు బయటకు వచ్చి ఆశీర్వదించు. కానీ మా బస్తీలలో ఉండే పేదోళ్ళు ఎర్ర టెండలు లెక్క చేయకుండా వేలాది మంది ఇవాళ ఈ పాదయాత్రల కిందల కాళ్ళు కాలుతున్నాయి, పైన ఎండకు మాడగాలుతుంది. అయినా మా ఆడబిడ్డలు ఇవాళ దానం నాగేందర్ వెనకాల నడిచింది. అందుకే మిత్రులారా ఇవాళ మీ ర్యాలీ చూసిన తర్వాత, మా వేదిక మీద ఉన్న నాయకుల అండ చూసిన తర్వాత 100% ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ మీద, ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. ఇక పద్మారావు అన్న ఈయనే ఉంటాడు, పక్కనే ఉంటాడు, అన్న మంచోడే, కానీ వాళ్ళ గురువే ఉన్నాడు కదా. ఇక ఆ పిట్టలతో నమ్ముకుంటే పద్మన్న బాగుపడ్డట్టే. అందుకే పచ్చన్నకే ఓటేసినా పచ్చన్నకు రాదది. ఓటు చీలిపోతే కిషన్ రెడ్డికి లాభం అవుతుంది. పచ్చన్నని గెలిపేయనిక కాదు, పరిపతున్న పచ్చన్న ఇజ్జత్ ఇయ్యనికే కేసీఆర్ ఎన్నికల్లో పోటీ పెట్టాడు. ఎక్కడున్నాడో తెలియదు, ఇవాళ కేసీఆర్ మద్దతు ఉందో కూడా లేదో తెలియదు. మొన్న నామినేషన్ వేసి నేను చూసిన, అరే పద్మారావు గారు కూడా ఈ
పీజేఆర్ లాకనో దానం లాకనో ప్రజలలో ఉండేతోడు ఎంతమంది వచ్చారో చూద్దామని పట్టుమని నలుగురు కూడా రాలే. అయ్యను ఫామ్ హౌస్ లో వండిడు, పొడితే జూబ్లీహిల్స్ గెస్ట్ హౌస్ లో వండిడు. పద్మారావు నామినేషన్ ఎందుకు రాలే అని నేను అడుగుతున్నాను. దీన్ని బట్టే ఈ సీటును బీజేపీకి తాకట్టు పెట్టింది బీఆర్ఎస్. పద్మారావును నామినేషన్ వేపించి పద్మారావుకి ఎన్నికల్లో సహకరించకుండా పద్మారావును ఓడించడం ద్వారా కిషన్ రెడ్డిని గెలిపించాలని బిడ్డ బెయిల్ కోసం మీ సికింద్రాబాద్ సీటును కేసీఆర్ తాకట్టు పెట్టాడు. అందుకే మా బస్తీలలో ఉండే సోదరులకు, మా ఆడబిడ్డలకు ఒక మాట చెప్పదలుచుకున్నా. మన ప్రభుత్వం ఉంది, ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంది, ప్రజా పాలన అందిస్తున్న మేము బస్తీల పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే దానం నాగేందర్ మీ కేంద్ర మంత్రిగానో లేకపోతే మీ ఎంపీగానో ఉండాలి. ఇవాళ మీ బస్తీలలో మీ కష్టాలు అడగాలన్నా, మీ కష్టాలు తీరవాలన్నా, మీకు మీ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలన్నా, 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వాలన్నా, ఇందిరమ్మ ఇల్లు లేని పేదలకు రావాలన్నా, ఆర్టీసీ బస్సుల్లో మా ఆడబిడ్డలు ఉచితంగా హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రం నలుమూలల అమ్మగారింటికి పోయినా అత్తగారింటికి పోయినా గుట్టకు పోయి దైవ దర్శనం చేసుకోవాలన్నా, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు ఉండాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇవాళ ప్రభుత్వం మనది, సంక్షేమం మనది, పేదలు ఆదుకునేది మనం. పేదల రాజ్యంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో మీకు న్యాయం చేసే బాధ్యత మాది. ఈ నగరంలో నేను సూటిగా సవాలు విసురుతున్నా. మొన్నటి వరకు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ అయినా, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డినైనా చర్చ పెడదాం, చౌరస్తలు కూర్చుందాం. ఈ నగరానికి కృష్ణానది జలాలు తెచ్చిందెవరు? ఈ నగరానికి గోదావరి జలాలు తెచ్చిందెవరు? ఈ జంట నగరాల దాహార్తి తీర్చిందెవరు? ఇదే కాదు, మెట్రో రైలు ఎవరు తెచ్చిరు? అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎవరు తెచ్చిరు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు తెచ్చిరు? ఐటీ కంపెనీలు ఎవరు తెచ్చిరు? ఫార్మా 94 ఎకరాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇవాళ నేను తీసుకొచ్చిన. అందుకే మిత్రులారా, ఈ నగరం అభివృద్ధి చెందాలి, ఈ నగరం విశ్వనగరం కావాలి. ఈ నగరం 15 లక్షలు వేసిండా మోడీ? వేసిండా? ప్రధానమంత్రి ఏమైనా ఇల్లు ఇచ్చిండా? ఏమైనా ఉద్యోగాలు ఇచ్చిండా? మనకేమన్నా నిధులు ఇచ్చిండా? మన సికింద్రాబాద్ మునిగిపోతే మనకేమైనా సాయం చేసిండా? మన తెలంగాణ ఏర్పడితే కూడా ఓర్వలేక తలుపులు మూసి సోనియమ్మ తెలంగాణ ఎట్లిస్తుంది, తల్లిని చంపి బిడ్డని ఎట్లా బతికిస్తారని తెలంగాణను కూడా మోడీ అవమానించింది. ఇవన్నీ తెలిసి తెలంగాణ సమాజం ఇవాళ మోడీని తిరస్కరిస్తుంటే నిన్న మన మోడీ గారు దేవుడి సెంటిమెంట్ జేబులోకి వెళ్ళి బయట తీసింది. హిందువుల ఆస్తులు గుంచుకొని ముస్లింలకు వంచి పెడతారు అంటుంది. నేను ఈ వేదిక మీద నుంచి ఒక మాట అడగదలుచుకున్నా. తండ్రి ఆస్తి కొడుకుకి ఇవ్వాలంటేనే విరాసత్ చేయాలి. అంజన్ కుమార్ యాదవ్ ఉన్నదేమని అనిల్కి ఇవ్వాలంటే కూడా విరాసత్ చేయాలి. అన్నది తమ్మునికి వంచాలంటే పంచినాక సబ్ రిజిస్ట్రార్ పోయి రిజిస్ట్రేషన్ చేయాలి. ఒక ఆస్తి ఇంకోరు గుంజుకొని పంచే పరిస్థితి ఉంటుందా? రాజ్యాంగం మీద ఒట్టేసిన ప్రధానమంత్రి ఇంత పచ్చే అబద్ధాలు మాట్లాడితే మంచిదా? మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మనమందరం శ్రీరామనవమి చేయలేదా? నిన్న హనుమాన్ జయంతి చేయలేదా? మనం రోజు గుడికి పోతే మొత్తలేమా? మా ముస్లిం సోదరులు మక్కా మసీదులో నమాజ్ చేస్తలేరా? మా క్రిస్టియన్ సోదరులు మెదక్ పోయి చర్చిలో ప్రార్థనలు చేస్తలేరా? మా సిక్కు సోదరులు అమృత్సర్ పోయి గోల్డెన్ టెంపుల్లో పాల్గొంటలేరా? ఎవరి నమ్మకం, ఎవరి విశ్వాసం వాళ్ళది. కానీ ప్రధానమంత్రి ఈ రకంగా మాట్లాడు మంచిదా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడు చెప్పండి, దేవుడు ఏడు ఉండాలి? దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. నరేంద్ర మోడీ దేవుడిని బజార్లో తెచ్చి గోడల మీద రాసి పోలింగ్ బూత్ లో డబ్బాల ఓట్లు వేయించుకోవాలని చూస్తుండు. ఆ మాయలు ఎవరు పడకండి. ఎన్నో ఏళ్ల నుంచి, 100 సంవత్సరాల నుంచి నిజాం సర్కార్ నుంచి ఈ
రాష్ట్రంలో మత సామరస్యం ఉంది. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలంటే మత సామరస్యం కాపాడాలి. బీజేపీ వాళ్ళు మత చిత్తు పెట్టి ఎన్నికల్లో నెగ్గాలన్న ఆలోచన చేస్తున్నారు. బీజేపీని ఓడగొట్టడం ద్వారా సెక్యులర్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకోవాలి. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి. నేను మరి మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఎండకింతసేపు ఉన్నారు, దానం నాగేందర్ను ఎంత మెజార్టీతో గెలిపిస్తారు? లక్షనా 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 లక్ష ఖాయం కదా, లక్ష ఖాయం కదా, లక్ష ఖాయం కదా. జై కాంగ్రెస్, ఢిల్లీకి ఇప్పియాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. मैं मुबारक बात कर रहा हूँ दानम नागेंद्र भाई को, क्योंकि जीत कायम हो गए। इस बार दानम नागेंद्र सिकंदराबाद शहर का शहंशाह बनेगा। दिल्ली में आगे आपका आवाज बनेगा दानम नागेंद्र। రైల్వేని కూడా ప్రైవేట్ కి అమ్మకాలని చూస్తున్నాడు. మనం కట్టిన రైల్వే లైన్లు నరేంద్ర మోడీ అదాని అంబాలా కన్నా చూస్తున్నాడు. అందుకే రైల్వే ఉద్యోగులకు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై జై కాంగ్రెస్. इट पिछले सामने आगा बोलो भाई वस्तु मेल मेल वस्तु